నేను చెప్పిన కొలతలతో నిమ్మకాయ పచ్చడి పెట్టారంటే సంవత్సరమైనా పాడవదు. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు. నేను 3 డజన్ల నిమ్మకాయలు తీసుకున్నానండి. మెజర్మెంట్ లో చెప్పాలంటే 1.5 kg ఉన్నాయన్నమాట. ముందు వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎక్కడ డస్ట్ మట్టి అనేది ఉండకుండా చాలా ఫ్రెష్ గా కడుక్కొని తీసుకోవాలి. తరువాత తడి లేకుండా క్లాత్ తో తుడుచుకొని తీసుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నిమ్మకాయలు 1.5 kg ఉన్నాయి కాబట్టి 300 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఏ పచ్చడిలోనైనా సాల్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ చేస్తుందండి, కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు చక్కగా మిక్స్ అయ్యేటట్టు వక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా మంది నిమ్మకాయల్లో సగం నిమ్మకాయలు రసం పిండడానికే తీసుకుంటూ ఉంటారు. రసం పిండిన తర్వాత ఆ నిమ్మకాయల్ని వేస్ట్ గా పారేస్తుంటారు. నేను చెప్పిన విధంగా చేస్తే ఒక్క నిమ్మకాయ వక్క కూడా వేస్ట్ అవ్వదు. ఇలా ఉప్పు పసుపు కలిపి ఒక 4 గంటలు పెట్టారంటే ఇందులోనే చాలా వాటర్ ఫామ్ అవుతుంది. ముందుగా 60 గ్రాముల మెంతులు తీసుకోవాలి. అందులోంచి 1 టీ స్పూన్ మెంతులు పక్కన పెట్టుకొని మిగతావి దోరగా వేయించుకోవాలి. లైట్ గా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత 100 గ్రాముల ఆవాలు తీసుకోవాలి. ఇందులోంచి కూడా ఒక 3 టీ స్పూన్ల ఆవాలను పక్కన పెట్టుకోవాలి. మిగతా ఆవాలను ఇలా దోరగా వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఆవాలు మెంతులు కాస్త చల్లారాక వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం ఇందులోకి ఉపయోగించే కారం ఉప్పు కలిపిన కారమా లేకపోతే ఓన్లీ పౌడరా అది తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఉప్పు కలిపిన కారం అయితే మనం ఉప్పు క్వాంటిటీ కొంచెం తగ్గించాలి. తీసుకునే కారంలో ఉప్పు లేదు, అందుకే నేను 300 గ్రాముల ఉప్పును తీసుకున్నాను. 200 గ్రాముల కారపొడి తీసుకోవాలి. ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి మెంతుల పొడిని మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక ముందు ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1.5 kg నిమ్మకాయ పచ్చడిలోకి 150 గ్రాముల వెల్లుల్లిపాయలు పడతాయండి. సో ఈ వెల్లుల్లిపాయల్ని మనం ముందుగానే చక్కగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని మిక్సీ పడితే చాలా పేస్ట్ లాగా అయిపోతుంది, కాబట్టి రోట్లో వేసి కచ్చా పక్కాగా దంచుకుంటే చాలా బాగుంటుంది. మరి పేస్ట్ లాగా కాకుండా కాస్త ఇలా కచ్చా పక్కాగా దంచి తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా దంచుకుంటే సరిపోతుంది. వీటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము నిమ్మకాయ పచ్చడిలో తాలింపు వేద్దాము. పచ్చడిలోకి పల్లి నూనె తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 200 గ్రాముల పల్లి నూనె తీసుకున్నాను. నూనెను బాగా మరిగించాలి. తర్వాత ఒక 10-15 నిమిషాలు చల్లారిన నూనెలో మనం పక్కన తీసి పెట్టుకున్న 3 టీ స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. బాగా వేడి నూనెలో వేస్తే తాలింపు అనేది మాడిపోతుంది. మనం నిలువ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. ఆవాలు కాస్త చిటపటలాడుతూ ఉండగా మెంతులు కూడా వేసుకోవాలి. బాగా కాచిన ఆయిల్ పక్కన పెట్టినప్పటికీ ఒక 15 నిమిషాల తర్వాత కూడా వేడిగానే ఉంటుంది. అందులో ఇవి వేసుకుంటే మాడకుండా ఉంటాయి. తర్వాత మనం కచ్చా పక్కాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా కాస్త లైట్ గా వేగిపోయాయి. ఇక ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆవాల పొడి మెంతుల పొడి కారపొడిని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అందులో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పచ్చడి అనేది నిలువ ఉండాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఓపికగా చేసుకోవాలి. పచ్చడి పెట్టిన తర్వాత కూడా ఒక బాటిల్లో వేసుకొని ఏ అంటూ ముట్టు తగలని చోట దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం తల స్నానం చేసిన రోజే అందులోంచి కొద్దిగా తీసుకుంటూ వాడుకోవాలి. ఇదేంటి ఇలా పాతకాలం ముచ్చట్లు చెప్తోంది అనుకోకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం నిజమేనండి. ఇలా ఆ పౌడర్ మొత్తం ఆయిల్లో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న నిమ్మకాయ వక్కల్లో ఈ తాలింపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మీకు అందులో మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుందని చెప్పాను కదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఉప్పు పసుపు కలిపి ఒక 4 గంటలు అలాగే ఉంచాను ఈ వక్కలను. అందులో మనం నిమ్మకాయ రసం పిండకపోయినా అందులో వాటర్ ఫామ్ అయ్యాయి. చూడండి, నేను నిమ్మకాయ వక్కల్ని కొద్దిగా సైడ్ కని చూపిస్తాను. చూడండి, కింద ఎల్లో కలర్ లో మీకు వాటర్ కనిపిస్తాయి. చూసారా, ఇలా వాటర్ ఆటోమేటిక్ గా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టిన తర్వాత ఫామ్ అవుతాయి. మనం నిమ్మకాయ వక్కలు పిండి ఆ వక్కల్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి. ఇలా పెట్టారంటే చక్కగా ఒక్క వక్క కూడా వేస్ట్ అవ్వకుండా మనకు తొక్క అనేది ఎక్కువగా వస్తుంది. ఆ తాలింపు వేసుకొని వక్కల కన్నింటికి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. పచ్చడి పెట్టేటప్పుడు మాట్లాడకూడదని కూడా అంటారు. అంత నిష్టగా పద్ధతిగా పెట్టాలి. కాకపోతే మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో మీరు మిస్టేక్ చేశారో ఇక మన తొక్కు మొత్తం పాడైపోయినట్టే. నేను చెప్పిన మెజర్మెంట్స్ తో మీరు నిమ్మకాయ నిలువ పచ్చడి పెట్టారంటే సంవత్సరమైనా పాడవకుండా ఉంటుంది. సమ్మర్ లో రోజొక వక్కైనా తింటే హెల్త్ కి చాలా మంచిది. బాడీ కూలింగ్ కోసం చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బర్నీలోకి గానీ ఒక గాజు బాటిల్లోకి గానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు, ఇందులోనైనా వేసి 2 రోజులు మూత పెట్టి వదిలేయండి. చూడండి, మనం వేసేటప్పుడు ఆ వక్కలకు మొత్తం ఆ పౌడర్ అనేది పట్టి అలా డ్రైగా కనిపిస్తుంది. 2-3 రోజుల తర్వాత చూడండి
మళ్ళీ చాలా జ్యూసీగా కనిపిస్తుంది. చూడండి, నేను మొత్తం పచ్చడిని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత మనం ఎక్కువగా మెదలని చోట దీన్ని ఉంచాలి. చూడండి, నేను మళ్ళీ 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. మొత్తం ఆయిల్ అనేది ఎలా బయటికి వచ్చేసిందో చూడండి. 2 రోజులకు ఒకసారి తీసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు చేశారంటే మన పచ్చడి రెడీ అయినట్టు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూడండి, మనం డబ్బాలోకి వేసేటప్పుడు చాలా డ్రైగా అనిపించింది. ఇప్పుడు ఎంత జ్యూసీగా అయిందో చూడండి. చాలా బాగా గ్రేవీ రెడీ అయింది. ఇలా నేను 2 రోజులకు ఒకసారి 3 సార్లు మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇక ఇప్పుడు మన నిమ్మకాయ నిలువ పచ్చడి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.